వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. వారానికి ఒక 2 రోజులు కానివ్వండి, ఒక్క రోజైనా ఇట్లా పిల్లలకి చేసి పెట్టండి. అసలు వంటికి ఫైబరు, ఐరను, ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీగా డైజెషన్ అయిపోతుంది. పొట్ట మాత్రం చాలా లైట్గా ఉంటుంది. తిన్నప్పుడు హెవీగా అనిపిస్తుంది అనమాట. అండ్ చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. రొటీన్ దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక బ్యాటర్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక రోజు దోశలు వేసుకోవచ్చు, ఇంకో రోజు ఇడ్లీలు వేసుకోవచ్చు అనమాట. అండ్ చూడటానికి మీకు ఇవి కుడుముల్లాగా కనిపించినా కూడా సేమ్ మనకి ఇడ్లీలు ఎలా ఉంటాయో అలా వస్తాయి అన్నమాట. అండ్ ప్రాసెస్లో వెళ్ళిపోతే ఇక్కడ నేను శనగలు, బొబ్బర్లు, రాగులు, పెసర్లు ఈ 4 రకాల వాటిని అయితే మంచిగా నీట్గా కడిగేసి ఒక 4-5 గంటల కంటే ఎక్కువ నానబెట్టాల్సిన పని లేదనమాట. ఈజీగా మంచిగా నానిపోతాయి. వీటిని నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోండి. ఇందులో మనకి ప్రత్యేకంగా మినపప్పు కానివ్వండి, బియ్యం కానివ్వండి వాడాల్సిన పనే లేదు. షుగర్ పేషెంట్స్ కూడా కళ్ళు మూసుకొని తినేసే అంత హెల్దీ టేస్టీ ఫుడ్ అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మీరు అప్పటికప్పుడు ఇడ్లీలు, దోశలు వేసుకోవచ్చు. లేదంటే ఒక నైట్ మొత్తం పెట్టి వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. అండ్ నేనైతే ఇక్కడ ఒక 4 అవర్స్ పిండికి రెస్ట్ ఇచ్చి తర్వాత ఇడ్లీలు కానివ్వండి, దోశలు కానివ్వండి చేశాననమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లాగా మన ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసి చక్కగా ఇట్లా ఇడ్లీలాగా వేసేసుకొని స్టీమ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మనం నార్మల్ ఇడ్లీలు కొంచెం తగ్గించి వేస్తాం కదా, అంటే స్టీమ్ అయిన తర్వాత ఇవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఇవి ఇంక్రీజ్ ఏం అవ్వవు, బట్ చక్కగా ఉడుకుతాయి. అండ్ కుడుముల్లాగా అయితే అసలే ఉండయండి. మీరు ఒకసారి వన్స్ ట్రై చేస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అండ్ ఇట్లా ఇడ్లీలు వేసేసాను. మిగిలిన బ్యాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మీకు ఇక్కడ నేను దోశలు చూపిస్తున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే వాటికి పేరు పెట్టాల్సిన పని లేదండి. అంత క్రిస్పీగా, టేస్టీగా, చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. అండ్ చూడటానికైతే మనకి పెసరట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం అన్ని పప్పులు కలిసిన టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి అండ్ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది. ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే దీనికి ఎక్కువగా ఆయిల్ లేకపోయినా కూడా దోశలు ఈజీగా మంచి కలర్ తోటి బాగా వస్తాయన్నమాట. చూడండి ఎంత మంచి కలర్ తోటి దోశ వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి వన్స్ ట్రై చేస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను దోశలు, ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ దాంట్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కసారి మీరు ఈ బ్యాటర్ చేసి పెట్టుకున్నారనుకోండి, 2 డేస్కి 2 టిఫిన్స్, అంటే 2 రకాలుగా టిఫిన్స్ చేసుకున్న వాళ్ళం అవుతాము అండ్ హెల్తీగా తిన్న వాళ్ళం అవుతాం అనమాట. అండ్ ఇక్కడ పీనట్స్ని దాంతోపాటు కొంచెం శనగపప్పు, అంటే మనం దీన్ని పుట్నాల పప్పు అంటాం కదా, ఆ పప్పును కూడా వేయించేసి దాంతోపాటు వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు వేసి నేనైతే గ్రైండ్ చేసుకొని పోపునైతే ప్రిపేర్ చేసుకున్నాను చట్నీ కోసం. అంతే. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న దాన్ని వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా తిన్న ఫీల్లో ఉంటారు. చూడండి దోశ కలర్ ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే తినాలనిపించింది అనమాట. అండ్ ఇడ్లీ కూడా మీకు ఇక్కడ ఎక్కడా కూడా కుడుముల్లాగా ఉండకుండా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. చూడండి ఈజీగా 2 వేళ్ళతో తుంపితే తునిగే విధంగా ఉన్నాయన్నమాట. అండ్ దోశలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.